మహేష్ బాబు కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి అతడు అయితే మరొకటి కలేజా. ఈ రెండు సినిమాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఇందులో అతడు సినిమా థియేటర్లో జస్ట్ ఓకే అనిపించింది. కలేజా మాత్రం దారుణంగా నిరాశపరిచింది. ఆ టైంలో మహేష్ బాబు నుంచి ఇలాంటి సినిమా అస్సలు ఊహించలేదు అభిమానులు. దాంతో థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ అయింది. 2007లో అతిథి సినిమాతో వచ్చిన మహేష్ కొడుకు గౌతమ్ పుట్టడంతో 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని 2010లో కలేజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుంచి ఒక మంచి మాస్ యాక్షన్ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన అభిమానులకు అనుకోని షాక్ ఇచ్చింది కలేజా. పైగా ఈ సినిమాను ఫుల్ మాస్ అని ప్రమోషన్ చేసి థియేటర్లోకి వచ్చిన తర్వాత ఫుల్ కామెడీ చేసి చూపించారు. అది సినిమా మీద ప్రభావం చూపించింది. దాంతో థియేటర్లలో కలేజా ఫలితం ఊహించిన దానికంటే దారుణంగా వచ్చింది. కానీ థియేటర్ల నుంచి టీవీల్లోకి వచ్చిన తర్వాత కలేజా స్వరూపం మారిపోయింది. ఇది మాస్టర్ పీస్, కల్ట్ క్లాసిక్ అంటూ నెత్తిన పెట్టుకోవడం మొదలుపెట్టారు ఆడియన్స్. ఎప్పటికీ టీవీలలో అతను తర్వాత కలేజాకు ఉన్నంత డిమాండ్ మరే సినిమాకు లేదు. 15 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ కలేజా టీవీలో వస్తుంది అంటే అలాగే అతుక్కుపోతారు. అలాంటి క్రేజ్ సంపాదించుకుంది ఈ సినిమా. అంత క్రేజ్ ఉంది కాబట్టి ఆ సినిమాను చాలా రోజుల నుంచి రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. ఇన్నాళ్లకు వాళ్ళ కోరిక తీరింది. మే 30న కలేజా సినిమా మరోసారి విడుదల కానుంది. దీనికోసం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇలా టికెట్స్ ఓపెన్ చేశారో లేదో మహేష్ బాబు అభిమానులు థియేటర్స్ మీద దండయాత్ర చేశారు. కొత్త సినిమాలకు కూడా లేని విధంగా గంటకు 14,000కు పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే కలేజా సినిమా దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా చూస్తుంటే మొదటి రోజు ఈజీగా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తోంది కలేజా. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఏ రిలీజ్ సినిమాకు సాధ్యం కాని రికార్డులు కలేజా సృష్టించబోతుందని అర్థమవుతుంది. కేవలం ఒక్క రోజులోనే దాదాపు 50,000కు పైగా టికెట్లు అమ్ముడైపోయాయి. మే 30న భైరవన్ సినిమా కూడా ఉంది. కానీ దాన్ని మించి కలేజా సినిమాకు టికెట్స్ బుక్ అవుతున్నాయి. ఈ దూకుడు చూస్తుంటే మహేష్ బాబు మరోసారి ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. అయినా మన ఆడియన్స్ కూడా బాగా విచిత్రంగా తయారైపోయారు. ఆరెంజ్ సినిమా అప్పట్లో థియేటర్స్లో విడుదలైతే దాన్ని అస్సలు పట్టించుకోలేదు. అదే సినిమాను మళ్ళీ విడుదల చేస్తే పొలోమంటూ వెళ్ళి చూశారు. ఇప్పుడు కలేజా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇన్ని వందల సార్లు టీవీలో వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయడానికి మహేష్ బాబు అభిమానులు పోటీ పడుతున్నారు. మరి ఈ సినిమా రేపు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.